అశోక్ సార్, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్ మరియు సింధురెడ్డి ఇతర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వచ్చేసిన ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మూడు ట్యాగ్ లైన్లతో ఏర్పడ్డది. నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో నియామకాల కోసమే ఇవాళ 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో నిరుద్యోగులు, విద్యార్థుల పాత్ర ఉండబట్టే ఇలా తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడు ఇంటికో ఉద్యోగం వస్తుందని తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు మొత్తం కుల్లగొడుతున్నారనేసి ముల్కీ ఉద్యమం, నాన్ ముల్కీ ఉద్యమం లాంటి ఉద్యమాలు చేయడం జరిగింది. దేనికోసం? నియామకాల కోసం. మరి అదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎదుస్తున్నప్పుడు కొన్ని నోటిఫికేషన్లు వస్తే మాకు నోటిఫికేషన్లు వద్దు అనే ఉద్దేశంతోనే ఈ విద్యార్థులను తెలంగాణ మూవ్మెంట్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు మన నియామకాల విషయం ఏ విధంగా ఉంటే 70% లోకల్, 30% నాన్ లోకల్, అలా కొన్ని పోస్టులకు కొన్ని రేషియోస్ ఉండేవి. మరి ఆ విధంగా ఓపెన్ ఉద్యోగాలన్నీ దాదాపు ఆంధ్ర వాళ్ళే కొట్టుకొని వెళ్ళిపోయారు. తెలంగాణ నిరుద్యోగులంతా జిల్లా స్థాయి ఉద్యోగాలకే పరిమితం అయ్యారు. మరి అప్పుడు మేము ఉద్యమాలు చేయబట్టే ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో నోటిఫికేషన్ రాకుండా ఉన్నాయి. మరి అదే విధంగా చూసుకుంటే ఇవాళ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏజెన్సీ డిఎస్సి 2012లో వచ్చింది. దాని తర్వాత ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మరి ఎవరైనా బీఈడి, డిఈడి చేస్తే దాదాపు 30-35 సంవత్సరాల వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది మహిళలు చేసి ఉంటారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి తర్వాత ఏజెన్సీలు ఏం చేద్దాం, ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటే దాదాపు మన టీచర్ ఉద్యోగాలు అయితే బాగుంటుంది, పిల్లలకి మంచిగా చూసుకోవచ్చు అనేసి ఫ్యాషన్తో చాలా మంది మహిళలు ఇలా బీఎడ్, డిఎడ్ చేసుకొని ఉన్నారు. మరి వాళ్ళు మ్యాక్సిమం 35 ఏళ్ళు పైబడే ఉంటారు. వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయి ఇప్పుడు ఖాళీగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత డిఎడ్, బిఎడ్ చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా చాలా మందికి బిఎడ్ అవకాశం, బిఎడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా ఇంతకుముందు రాసేది బీఈడీలు, ఎస్జిటి రాసుకునే అవకాశాలు ఉన్నాయి. 2011 నుంచి ఆ అవకాశాన్ని కూడా కోల్పోయా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిరంటే ఇప్పుడు చాలా మంది ఈ డిఎస్సి ఎదురు చూసి రాకపోవడం వల్ల డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము ఎస్జిటి ఏదో టీచర్ అనేది ఫ్యాషన్తోని ఎస్జిటి చేద్దామనే ఉద్దేశంతో చాలా మంది డిఎడ్ చేసి ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు 35-36 సంవత్సరాల్లో ఇప్పుడు డిఎడ్ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వట్లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? టీచర్ ఉద్యోగాలు చేయాలా లేకుండా అలానే ఉండాలా? మీరు వాళ్ళు చదువుతున్నప్పుడే వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. మరి మీరు ఎవరికి న్యాయం చేద్దామని చెప్పేసి తెలంగాణ సాధించుకున్నాం. గత 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాలేదు. మరి ఈ ప్రభుత్వంలో అయినా నోటిఫికేషన్ ఇస్తాం 2 లక్షలు అంటే అన్ని నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం. కానీ నోటిఫికేషన్ ఇయ్యక దానికి బదులుగా ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా మీకు 34 అని చెప్పేసి మా ఏజ్లను కట్టడి చేయడం వల్ల మీరు ఎవరికి న్యాయం చేస్తా ఉన్నారు? మొన్ననే వింటా ఉన్నాం 1943 పోస్టులను ఆంధ్ర వాళ్ళను తెలంగాణలో రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఏజ్ ద్వారా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆంధ్ర వాళ్ళని ఇక్కడ తీసుకొని ఇలా మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. 1943 పోస్టులను ఎంత ఎవరెవరికి ఇస్తున్నారో ఆ లెక్కతో సహా ఉన్నాయి, నా దగ్గర పీడిఎఫ్ పేర్లతో సహా ఉన్నాయి. మరి ఎవరికి న్యాయం చేస్తామని? ఆంధ్ర వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఎవరికి న్యాయం జరుగుతూ ఉంది? తెలంగాణ కొట్లాడడం చేయడం వల్ల. ఆ రోజు ఈ ఆంధ్ర తెలంగాణ జరిగిన తర్వాత మన బైఫర్కేషన్ లో ఆంధ్రాలో 7 మండలాలను ఖమ్మం జిల్లా నుంచి పోయినాయి. అవి మొత్తం ఏజెన్సీ మండలాలు, గిరిజన మండలాలు. మరి అటు ఉద్యోగాలు మొత్తం ఇటు వచ్చేసారు. అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ లో కూడా ఉద్యోగాలు లేవు. ఇప్పుడైనా మాకు అవకాశాలు దొరుకుతాయి అనుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు. మరి దానివల్ల
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అన్యాయం అవుతా ఉన్నారు. అదేవిధంగా బిఎడ్ డిఎడ్ చేయడం వల్ల చాలా మంది మహిళలు కానీ డిఎడ్ అభ్యర్థులు కానీ బిఎడ్ అభ్యర్థులు కానీ అన్యాయం అవుతా ఉన్నారు. జేఎల్ డిఎల్ ఈ విధంగా చూసుకుంటా ఉంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతా ఉంది. మరి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. మరి ఎవరికి అవకాశం కల్పించాలని మీరు ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరికి అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము కొట్లాడి తెచ్చుకున్నాము. మరి ఏజ్ బార్ అయిన వాళ్ళు దేనికి పనికి వస్తారు? అరే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మీరైతే 80-90 మీరు రేపు చస్తామనే లోగా కూడా మీరు నామినేషన్ వేసి మీకు అర్హత ఉన్నప్పుడు మాకెందుకండి ఏజ్ రిలాక్సేషన్? ఒక ఎమ్మెల్యేలకు లేదు, ఒక ఎంపీలకు లేదు, ఒక ప్రజాప్రతినిధులకు లేదు ఏజ్ రిలాక్సేషన్. కానీ మాకు ఏజ్ రిలాక్సేషన్ అడ్డు వచ్చిందా? మీరు దేనికి పనికి వస్తారని చెప్పేసి మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తప్పకుండా నేను ఒకటే అంటున్నా, ఏజ్ రిలాక్సేషన్ 36-46 కాదు. రేపటితో ఆయనకు అవకాశం వచ్చిన ఒక్కరోజు ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది పనికి వచ్చే విధంగా మీరు జీవోలు తీసుకురావాలి. ఇవాళ 62 సంవత్సరాలు కదా మీరు పెంచింది, 62 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకొని ఉద్యోగాలు సాధించే విధంగా మీరు ఏజ్ తీసుకురావాలి. ఎందుకంటే ఆయన చదివిన చదువుకి ఒక్కరోజైనా ఆ వృత్తిలో నేను పనిచేసి నేను ఆ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అవ్వాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. ఇవాళ ఎల్ఎల్బి 60 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాలకైనా మనం ఎల్ఎల్బి చేసుకోవచ్చు. కానీ ఒక్కరోజైనా నేను న్యాయ వ్యవస్థలో ప్రభుత్వంలో పడే నోటిఫికేషన్లు అయినా ఒక్కరోజు ప్రభుత్వం తరపున నేను ఉద్యోగం చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఆ విధంగా మీరు కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.